హలో ఫ్రెండ్స్, నమస్కారం. క్రొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేయడానికి నియమాలు, కావలసిన పత్రాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మనము కొత్త రేషన్ కార్డు పొందడానికి ఏ నియమాలను పాటించాలి, కొత్త రేషన్ కార్డును ఎలా తయారు చేసుకోవాలి మరియు రేషన్ కార్డు కింద మనము పొందగల ప్రయోజనాల గురించి మాట్లాడదాం. ఏ ప్రభుత్వ పని అయినా రేషన్ కార్డు ఎల్లప్పుడూ అవసరం. కాబట్టి ఈరోజు మనము రేషన్ కార్డును ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో మరియు దాని నియమాలు ఎలా పాటించాలో తెలుసుకుందాం. దీనికోసం మీరు ఈ వీడియో మొత్తం చూడవలసి వస్తుంది. రేషన్ కార్డు పొందడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని మీరు నెరవేర్చాలి. అయితే ఈ నియమాలు రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారవచ్చు. కాబట్టి మీరు మీ రాష్ట్రానికి వర్తించే నిబంధనలతో తనిఖీ చేయాలి. మీరు మీ రేషన్ కార్డు పొందాలనుకుంటే మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి సభ్యుడు లేరని నిర్ధారించుకోవాలి. మీ కుటుంబంలో ఏ సభ్యుడు నెలకి 10,000 కంటే ఎక్కువ సంపాదించకూడదు. అంతకంటే ఎక్కువ సంపాదిస్తే మీరు దరఖాస్తు చేయలేరు. అలాగే మీ పేరు మీద ఎటువంటి 4-వీలర్ వాహనం ఉండకూడదు. దారిద్ర్య రేఖ దిగువన ఉండాలి. మీరు ఈ నిబంధనలన్నిటినీ పాటిస్తే మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు రేషన్ కార్డు పొందాలనుకుంటే మీరు దారిద్ర్య రేఖకు దిగువన ఉండడం తప్పనిసరి. రేషన్ కార్డు పొందడానికి మీరు తప్పనిసరిగా అదే రాష్ట్రానికి నివాసి అయి ఉండాలి. మీ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ అధికారి ఉండకూడదు. మీ వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి. ఇవి రేషన్ కార్డు యొక్క కొన్ని అర్హతలు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి మీరు తప్పనిసరిగా కొన్ని పత్రాలను కలిగి ఉండాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ గుర్తింపు కార్డు, వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత, విద్యుత్ బిల్లు, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇవి కాకుండా మరికొన్ని పత్రాలు కూడా అడగవచ్చు. ఎలా దరఖాస్తు చేయాలి? ఆన్లైన్ ప్రక్రియ. ముందుగా మీరు రాష్ట్రంలోని ఆహార మరియు పౌర సరఫరాల శాఖ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ నమోదు చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఫారం కనిపిస్తుంది. ఫారంలో అవసరమైన సమాచారాన్ని సరిగ్గా రాయండి. పత్రాలను అప్లోడ్ చేయండి. మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. దరఖాస్తు కోసం ఏదైనా రుసుము ఉంటే దాన్ని ఆన్లైన్లో కూడా సమర్పించండి. దరఖాస్తు సమర్పించిన తర్వాత మీరు రసీదును అందుకుంటారు. ఆఫ్లైన్ ప్రక్రియ. ముందుగా మీరు మీ సమీపంలోని ఆహార శాఖ కేంద్రానికి వెళ్ళాలి. అక్కడ నుండి దరఖాస్తు ఫారం తీసుకోండి. ఫారంను సరిగ్గా పూరించండి మరియు అవసరమైన పత్రాలను జత చేయండి. నింపిన ఫారంను మరియు పత్రాలను ఆ కేంద్రానికి సమర్పించండి. మీ దరఖాస్తు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే మీ రేషన్ కార్డు మీ చిరునామాకు పంపబడుతుంది. రేషన్ కార్డు గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలంటే అధికారికంగా అప్డేట్ వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఆ అప్డేట్స్ ముందుగా మీరే పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.